ఇప్పుడు దీని మీద మనము మూత అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. స్పూన్ తీసేద్దాము, తీసేసి మూత పెట్టేసుకుందాం. ఓకే, 1 or 2 days తర్వాత తిన్నామనుకో మనకి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక చిన్న వీడియో అనమాట. నాకెందుకో మీకు ఈ వీడియో చూపించాలని అనిపించింది కాబట్టి చేస్తున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూసిన తర్వాత మీకు వీడియో ఎలా నచ్చింది అనేది నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే అందరూ కూడా లైక్ చేసి నెక్స్ట్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న ఈ మామిడికాయని తీసుకున్నాను. మామిడికాయ తీసుకున్న తర్వాత ఈ మామిడికాయని సన్న ముక్కలుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. అన్ని ముక్కల్ని కట్ చేసుకొని తర్వాత నేను ఇన్స్టెంట్గా ఈ మ్యాంగో పికిల్ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇంతకుముందు కూడా నేను చేశాను ఫ్రెండ్స్. నేను అప్పుడు వీడియో తీయలేదు కాబట్టి అప్లోడ్ చేయలేకపోయాను. ఆ 2 times నేను చేసినప్పుడు కూడా ఈ ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ చాలా అంటే చాలా బాగుండే కాబట్టి నేను ఈ 3rd time అయినా అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే తీసాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ మ్యాంగోని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా కట్ చేసుకుని అయిపోయిన తర్వాత ఈ ప్రిపరేషన్ కూడా మొత్తం మీకు నేను చూపిస్తాను ఎలా చేయాలి అనేది. తప్పకుండా వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి లాస్ట్కి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మ్యాంగో పికిల్ ప్రిపేర్ చేయడానికి నేను ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. బౌల్ తీసుకున్న తర్వాత 4 spoons అయితే కారం పొడి తీసేసుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా వీడియోలో ఈ విధంగా. అలాగే పసుపు కూడా చిటికెడు వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మనము ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. ధనియా పౌడర్ కూడా ఒక 3 spoons యాడ్ చేశాను. అలాగే రుచికి మనకి కంపల్సరీ రుచికి సాల్ట్ అవసరం కదా, సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. 2 spoons సాల్ట్ యాడ్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి మనం ఏ కర్రీస్లోకి కానీ పికిల్స్లోకి కానీ సూపర్ టేస్ట్ రావాలంటే వెల్లుల్లి కంపల్సరీ కావాలి. నెక్స్ట్ వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక 15 to 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి, బాగా దంచుకోవాలి వీటిని. ఇలా దంచుకుని అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఆయిల్ కూడా మనకి పికిల్స్లోకి బాగానే అవుతుంది. ఆయిల్ కంటే ముందు మనం మ్యాంగో ముక్కలు యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను 1-2 మ్యాంగో ముక్కలు, ఒక మీడియం సైజుది మ్యాంగో తీసుకున్నాను. ఆ మ్యాంగోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, 1-2 spoons యాడ్ చేసుకోవాలి. ఇంకానా 3 spoons గరిటెలు యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ స్పూన్ తీసుకుని బాగా కలపాలి. ఇందులో మీకు ఇష్టమైతే జీలకర్ర పొడి కూడా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. జీలకర్ర పొడి, ఆవ పొడి 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటినైతే యాడ్ చేయకుండా చేస్తున్నాను ఈసారి. వావ్, కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది చూడండి. మనకు ఈ పికిల్ ఒక్కసారిగా తిన్నారంటే అసలు నిజంగా ఒక 2 daysకే అయిపోయిందనమాట. నేను చేసింది ఇంతకుముందు ఒకసారి చేశాను, 2 daysకే అయిపోయింది. ఇది 3rd time అనమాట చేసేదాన్ని. ఓ సూపర్ కలర్ఫుల్గా ఉంది. ఇది ఎన్ని రోజులు మగ్గనియాలి? 1-2 డైరెక్ట్ తినేయచ్చా? ఒక్క 2 days మగ్గనియచ్చు. టేస్ట్ కావాలంటే మనం ఇప్పుడైతే చూడొచ్చు, కానీ ఒక 2 days అలాగే మగ్గనిచ్చామనుకోండి ఈ మ్యాంగోలో ఉన్న పుల్లదనం మొత్తం ఇది లోపలికి వెళ్తుంది అనమాట. బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా. ఇందాక చూపించారు కదా, మిక్స్ చేయి మళ్ళీ ఇంకా కొంతసేపు. ఇది ఇట్లా మంచిగా మిక్స్ చేస్తేనే కదా మంచిగా వచ్చేది. ఫ్రెండ్స్ మన రవి సుజాత ఛానల్ని అందరూ కూడా చూడండి. చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఓల్డ్ వాళ్ళు అయితే మంచిగా వీడియోని చూస్తూ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. లైవ్ పెట్టినప్పుడు కూడా లైవ్గా వచ్చి కమెంట్స్ పెడుతూ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మన వీడియోస్ మంచిగా ఉంటాయి. ఇంకా ప్లేలిస్ట్కి వెళ్ళామనుకోండి చాలా వీడియోస్ కుకింగే ఉంటాయి. ఓల్డ్ వీడియోస్లో చాలా మంచి ప్రాసెస్లో ఉంటాయి. ఒక్కొక్కటి మనం నేచురల్గా ఇంట్లో వండుకుంటాం కదా, అలాగే ఉన్నాయన్నమాట వీడియోస్. ప్రతిదీ కుకింగ్ది. కంపల్సరీ వాచ్ చేయండి ఒకసారి. మన రవి సుజాత ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. నెక్స్ట్ ఇక మనకి మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది. మనం డైరెక్ట్గా రైస్లో అయినా తినొచ్చు, లేకపోతే
ఇక పెరుగు కర్డ్ రైస్ పెట్టుకుంటాం కదా, కర్డ్ రైస్లో పప్పుచారులా ఇలా పక్కన పెట్టుకుని తిన్నా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇంకా ఒక్కటి ఆగింది, దీనికి మూత పెట్టాలన్నమాట పైన. ఇప్పుడు ఇలా చేసేసాం కదా, ఈ స్పూన్ తీసేసుకుని మూత ఒకటి ఇప్పుడు దీని మీద మనము మూత అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. స్పూన్ తీసేద్దాము, తీసేసి మూత పెట్టేసుకుందాం. ఓకే, 1 or 2 days తర్వాత తిన్నామనుకో మనకి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో తొందరలో నేను మీ ముందుకు వస్తాను. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మన రవి సుజాత ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోస్తో తొందరలోనే నేను మీ ముందుకైతే వస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ సీ యూ.